ఈరోజు రండి, దేవుడు భవిష్యత్తును నడిపించును అనే పేరుగల ఉపదేశంతో దేవుని యొక్క అనేక లక్షణాలలో ఒకదానిని పరీక్షించుటకు కొంత సమయం తీసుకుందాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయంలో ప్రవక్త అయిన హోషేయ యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదాము రండి అని చెప్పాను. దేవునికి ఉన్న అనేక సామర్థ్యాలలో రండి, ఆయన భవిష్యత్తును చూసే సామర్థ్యమును చూద్దాం. మరియు ఆయన ఎలా మనల్ని నడిపించునో మరియు చివరిలో మన పట్ల సమస్తము సవ్యంగా జరుగుటకు మనం ఏ దిశలలో వెళ్ళవలెనని చూపించునో తెలుసుకుందాం. దయచేసి యెషయా 46వ అధ్యాయము 10వ వచనం వద్దకు మళ్ళండి. యెషయా 46వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాయబడెను: నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. దేవుడు ఆదుండి అంతం వరకు తెలియజేసినట్లయితే దేవునికి ముందే అంతం గురించి తెలియనని దీని అర్థం కాదా? ఈరోజు మనం అధ్యయనం చేయవచ్చున్న అతి ముఖ్యమైన విషయమనగా దేవుడు భవిష్యత్తును చూచును. భవిష్యత్తును చూసే ఆయన మనల్ని నడిపిస్తున్నందున దేవుడు మనలను ఎక్కడికి నడిపించినను ఆయనను మనం వెంబడించవలెనని మనం స్పష్టంగా గ్రహించవలెను. దేవుని యొక్క చిత్తము మరియు ప్రణాళికలు అవి సంభవించే సమస్తములో పనిచేయునని కూడా మనం స్పష్టంగా గ్రహించవలెను. అందువల్లే ప్రకటన 14వ అధ్యాయము ఇలా సెలవిస్తుంది: గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా వారేమి చేయును, ఆయనను వెంబడింతురు. దేవుని యందు సరైన విశ్వాసం కలిగి ఉన్నవారు మాత్రమే గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళునో అక్కడికెల్లా ఆయనను వెంబడించగలరు. ఏమైనా దేవుని యందు సరైన విశ్వాసం కలిగి ఉండని వారు ఆయనను వెంబడిస్తుండగా నేను తప్పిపోయినట్లయితే ఎలా? లేక దేవుడు నన్ను కుడివైపుకు వెళ్ళమని చెప్పాలనుకున్నా అనుకోకుండా ఎడమవైపుకు వెళ్ళమని చెప్పినట్లయితే ఏమిటి అని ఆలోచిస్తూ సందేహిస్తారు. ఈ విధంగా వారు ఈ భూమిపై జీవిస్తుండగా ఇప్పటి వరకు వారు అనుభవించిన వాటి ఆధారంగానే దేవుని గురించి నిర్ణయించుకొని చూస్తారు. చివరకు వారు గొప్ప పొరపాటు చేస్తారు. ఎందుకనగా మన జీవితాలను జీవిస్తుండగా మనం ఎన్నడూ మన భవిష్యత్తును చూసే సామర్థ్యమును కలిగి ఉండలేదు. ఈరోజు లేక ఒక గంట తరువాత ఏమి జరుగునో తెలియకుండానే మనం మన జీవితాలను జీవించడం లేదా? ఏమైనా ఆది నుండి అంతం వరకు చూసే దేవుడు తాను భూమాకాశంలో సృజించి వాటిలోని సమస్తమును సృజించిన సమయం నుండి మనల్ని నడిపించుచున్నారు. చాలా కాలం పాటుగా మరియు ఆది నుండి అంతం వరకు అనేక తరాల పాటుగా 6000 సంవత్సరాల సుదీర్ఘ విమోచన కార్యమును చేపట్టుచు దేవుని యొక్క ప్రణాళికలన్నీ పనిచేయుచున్నాయి. మనం దేవుని చేత నడిపించబడుచున్నామని ఎరిగి ఉన్నట్లయితే మనం ఏమాత్రం భవిష్యత్తు గురించి ఆందోళన చెందే అవసరం లేదు. మనం ఆశ్చర్యపోయే అవసరం లేదు. ఇలా ఆలోచిస్తూ ఇప్పటి నుండి నేను ఏ విధమైన జీవితం జీవించబోచున్నాను, మనం సాధారణ పద్ధతిలో మన జీవితాలను జీవించుటకు ప్రయత్నిస్తాము. కానీ మనం ఎన్నటికీ జీవితపు ఆందోళనల చేత దూరంగా వెళ్ళకూడదు, లేక మన విశ్వాసాన్ని లేక పరలోక రాజ్యమును వదిలివేయకూడదు. రండి, ద్వితోపదేశ కాండము 8వ అధ్యాయం చూద్దాం. 40 సంవత్సరాలుగా అరణ్యంలోని ఇజ్రాయేలులను నడిపిస్తుండగా అరణ్యంలో దేవుడు వారిని నడిపించిన అన్ని మార్గములు తన ప్రణాళికలను మరియు తన చిత్తాన్ని కలిగి ఉన్నాయని ఆయన వారికి చూపించారు. రండి, ద్వితోపదేశ కాండం 8వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఇది ఇలా సెలవిస్తుంది: మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములలో నున్నది తెలుసుకున్నటకు నేను అనుచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకునము. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించాను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో
అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని 너를 징계하시는 줄 마음에 생각하고 ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. 16వ వచనంతో కొనసాగిద్దాం. ఇది ఇలా సెలవిస్తుంది. 내 열조가 తుదకు 알지 못하던 ఏమి జరగవచ్చు? 광야에서 నీకు మేలు చేయవలెనని 먹이셨나니 నిన్ను అనుచుటకును శోధించుటకును 너를 시험하사 నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. 복을 주려 하심이었느니라. దేవుడు అంతిమంగా కోరుచున్నదేమనగా 끝은 మనం విస్తారమైన ఆశీర్వాదాలు పొందుకోగలిగే స్థలానికి మనలను నడిపించుటయే. 것입니다. 근데 그 ఏమైనా మన గమ్యస్థానానికి గల మార్గమందు మన కొరకు ఇక్కడ అక్కడ అనేక పరీక్షలు వేచి ఉన్నాయి. పరీక్షతో వ్యవహరించే విధానంలో 해버리거나 그 과정 మనం నడుచుచున్న మార్గము గురించి 그 과정 మనం ఫిర్యాదులు చేస్తూ లేక సనిగి లేక సందేహించినట్లయితే 를 못해버리 లేదా మనల్ని నడిపించుచున్న దేవుని యందు మనం విశ్వాసమును కోల్పోయినట్లయితే 믿음이 చివరలో మనపై దేవుడు విస్తారమైన ఆశీర్వాదాలను కుమ్మరించుటకు సిద్ధపరిచిన మన గమ్యస్థానమును మనం చేరుకోలేము. 도달할 수가 없는 것입니다. భవిష్యత్తును ముందే చూసే దేవుడు మనల్ని నడిపిస్తున్నారు. ఇది ఎందుకనగా ఆయనకు భవిష్యత్తు ముందే తెలుసు. దేవునికి భవిష్యత్తు తెలుసు కనుక మనం సనగకుండా లేక ఫిర్యాదు చేయకుండానట్లు దేవుడు మనకు మంచి విషయాలను చూపించలేరా? దేవుడు ఇలా పనిచేయరు. 영원한 청 నిత్య పరలోక రాజ్యంలో మరణమిక ఉండదు, ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. 없는 세계입니다. పరలోకమందు ఫిర్యాదు చేయవారు అక్కడికి తీసుకెళ్లబడరు. 불평을 많이 할 사람 데려갈 수는 없습니다. పరలోకమందు సనిగేవారు కూడా అక్కడికి తీసుకెళ్లబడరు. 왜냐하면 ఇది ఎందుకనగా పరలోక రాజ్యం అనున్నది అలాంటి ప్రజలు వెళ్ళగలిగే స్థలము కాదు. 그래서 అరణ్యంలో 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం సమయంలో దేవుని యందు సరైన విశ్వాసం కలిగి అంతవరకు ఆయనను వెంబడించిన వారు కనాను నేలలో ప్రవేశించగలిగారు. ఈ ప్రజలు ఇది కేవలం ఒక ప్రక్రియ మాత్రమే మరియు దేవుడు ఈ మార్గాన్ని నడిపిస్తున్నారని నమ్ముచున్నాను. ఏ విధమైన కష్టాలను మనం ఎదుర్కొన్నప్పటికీ అవి చివరి ఫలితం కాదు. 다시 따라간 사람 అవి కేవలం పరలోకమునకు వెళ్ళే ప్రక్రియ మాత్రమే. 그러나 그 ఏమైనా 과정 속에 పరలోకమునకు వెళ్ళే విధానంలో 있습니다. దేవుని ప్రణాళిక కొరకు ఉపయోగించబడే పరికరాలు ఉన్నాయి. అరణ్యంలో 40 సంవత్సరాలలో ఈ పరికరముల చేత అనేక ప్రజలు అభ్యంతరపడ్డారు మరియు దేవునికి దూరంగా వెళ్ళారు. ప్రతి ఒక్కరు 이사야 46장 యెషయా 46వ అధ్యాయం 10వ వచనంలోని వాక్యములు 입니까? 태초부터 అబద్ధమా? 종말까지를 దేవుడు ఆది నుండి అంతం వరకు చూచునని వ్రాయబడలేదా? 되어 있지 않습니까? 그 యెషయాలో రాయబడిన ఈ వాక్యములు పరిపూర్ణమైన సత్యపు వాక్యములని 말씀에 대한 어떤 మనం నమ్మినేడలా అప్పుడు మనం ఖచ్చితంగా దేవుని మరియు ఆయన లక్షణమును విశ్వసించవలెను. మనం ఆది నుండి అంతం వరకు తెలిసి ఉన్న దేవుడు నన్ను నడిపిస్తున్నారు. 하시는 이 길이라면 అయితే నేను నడుచుచున్న ఈ మార్గము నన్ను బంగారం వలె వెండి వలె శుద్ధి చేయుటకు దేవుని చిత్తాన్ని తప్పక కలిగి ఉంటుంది అని ఆలోచిస్తూ కృతజ్ఞతగా ఉండుటకు మనం అనేక కారణాలను వెతుకుటకు ప్రతి ప్రయత్నం చేయవలెను. 아무리 힘들어도 మన పరిస్థితి ఎంత సవాలుగా ఉన్నప్పటికీ 찾아낼 줄 아는 విశ్వాసపు అరణ్యంలో మన జీవితాలలోని కష్టాలలో మనం సంతోషాన్ని వెదకవలెను. 그래서 2000 సంవత్సరాల క్రితం యేసు భూమిపైకి వచ్చినప్పుడు 땅에 오셔서 నిజానికి ఆ క్రియలు జరుగుటకు ముందు భవిష్యత్తులో ఏ విధమైన చర్యలు వారు తీసుకునునో ఆయన శిష్యులకు వివరించిన పలు సందర్భాలు 얘기해 놓으신 మరియు పరిస్థితులు ఉండెను. 과연 우리 하나님 నిజానికి ఇంకా జరుగని సంగతులను యేసు ముందే చెప్పారు. 예고하시고 예고한 యేసు తాను ముందే చెప్పిన సంగతులను శిష్యులను అనుభవించేలా చేశారు. 되고 경험하고 난 뒤에야 ఫలితంగా వారు అలాంటి సంఘటనలను అనుభవించిన తర్వాతనే యేసు యందు వారి విశ్వాసము బలపడెను. 이렇게 하면서 ఈ విధంగా యేసు నిజమైన దేవుడిని నమ్ముటకు శిష్యులు ఒక బలమైన మరియు కదిలిపోని విశ్వాసమును కలిగి ఉండసాగెను. 복음물이 14장 రండి యోహాను 13వ అధ్యాయంలో ఈ ఉదాహరణలలో ఒకదానిని చూద్దాం. 34절 34వ వచనంలో ఇలా సెలవిస్తుంది. 새 계명 మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొరత ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. 너희가 మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమగల వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. 시몬 సీమోను పేతురు, 주여 ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయన అడగగా 그래서 대답하시되 యేసు నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తర్వాత వచ్చదవని ఆయనతో చెప్పాను. 가로되 అందుకు పేతురు, ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? 주를 నీ కొరకు నా ప్రాణము పెట్టుదునని 버리겠나이다. ఆయనతో చెప్పగా 예수께서 대답하시되
너가 యేసు, 나를 నా 위하여 కొరకు నీ ప్రాణం 네 పెట్టుదువా? 목숨을 버리겠느냐? 내가 ఆయనను ఎరుగనని 내게 이르노니 నీవు ముమ్మారు చెప్పకముందు కోడి కూయేదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. 그랬습니다. 자, 이렇게 ఈ విధంగా 예수께서는 ఇంకా పేతురు యేసును నిరాకరించినప్పటికీ కోడి కూయక మునుపే 아직 일어나지 않은 పేతురు తనను ముమ్మారు నిరాకరించునని యేసు ముందే చెప్పారు. 말씀을 하셨습니다. 베드로가 పేతురు, 아니, 죽는데라도 ప్రభువా, 주님을 నేను మిమ్ము మరణం వరకు వెంబడించెదను. 따르겠습니다. నేను చెరసాలకు కూడా వెళ్ళెదను. మీకోసం నేను ఏమైనా చేసేదను అని చెప్పాడు. 굳건한 అతడు యేసు పట్ల అలాంటి బలమైన మరియు దృఢమైన విశ్వాసాన్ని మరియు దృఢ నిశ్చయాన్ని వ్యక్తపరిచాను. ఏమైనా యేసు ఈరోజు కోడి కూయక ముందు ముమ్మారు నీవు నన్ను తృణీకరించదవు అని చెప్పాను. 태초부터 종말을 ఆది నుండి అంతం వరకు తెలిసి ఉన్న దేవుడు 하나님께서 పేతురు నిమిత్తము అలాంటి ప్రత్యేకమైన ప్రణాళిక వేశాను. 그러한 모략을 베풀어 놓으셨습니다. పేతురు దృక్కోణము నుండి 베드로는 యేసు తనతో చెప్పినది జరుగుటకు అవకాశం లేనట్లుగా కనబడెను. అతడు తనంతట తాను 할까 말이죠. నేనెందుకు యేసును నిరాకరించదను అంటూ ఆశ్చర్యపోయాడు. పేతురు తనను తాను పూర్తిగా నమ్మాడు. ఏమైనా చివరిలో అతడు యేసును ముమ్మారు నిరాకరించక తప్పని పరిస్థితి వచ్చాను. యేసు తీసుకెళ్లబడిన తరువాత పేతురు ఆయనకు ఏమి జరుగును 하면서 అని ఆశ్చర్యపోతూ 예수님께서 ఆయనను వెంబడించాడు. 될까? ఇతర శిష్యులందరూ భయంతో పారిపోయారు. 달아나버린 కాని ఆయనకు ఏమి జరుగునో చూచుటకు 용기를 పేతురు యేసును వెంబడించేలా తగినంత ధైర్యంగా ఉండెను. 따라서 갔더니만 ఆ సమయంలో జనసమూహంలోని ఒకరు అతనితో, 적이 있는 것 같아. నేను నిన్ను ముందే చూశాను. 예수를 따르는 నీవు నజరేయుడవైన యేసు యొక్క అనుచరులలో ఒకడివి కావా అని అడిగాను. నేను కాదు. తాను ఏమి చేయుచున్నాడో గ్రహించకుండా పేతురు యేసును నిరాకరించాడు. అది జరగక ముందే పేతురు అలా చేయునని యేసు ముందే చెప్పారు. 이가 ఆయన, నీవు నన్ను 3 మార్లు నిరాకరించదవు అని చెప్పాను. 그것도 జరుగుటకు ముందే అతను యేసు నిరాకరించునా? యేసు, ఈ రోజు కోడి కూయక మునుపే నీవు నన్ను ముమ్మారు నిరాకరించదవు అని చెప్పారు. యేసు దీనిని ముందే చెప్పినట్లుగా ఖచ్చితంగా పేతురు యేసును నిరాకరించెను. 그렇게 했을까요? యేసు చెప్పిన వాటిని నెరవేర్చుటకు అతడు 놓일 수밖에 없었습니다. యేసును ఉద్దేశపూర్వకంగా నిరాకరించాడా? అతడేమి చేయలేక 미리 다 యేసును నిరాకరించే పరిస్థితిలో అతడు ఉంచబడెను. ఇలా జరుగునని యేసుకు ముందే తెలియను. మరియు ఈ రోజు నీవు నన్ను ముమ్మారు నిరాకరించదవు అని చెప్పారు. మనం దేవుని యందు విశ్వాసం కలదని మరియు దేవుని చిత్తాన్ని గ్రహిస్తామని సమర్థించుకున్నాను. మనం తెలియకుండా దేవుడిని కేవలం మానవుడని తప్పు పట్టే సమయం కూడా రావచ్చు. 나누시고 우리와 ఆయన శరీరం ధరించినందువల్ల, ఆయన కేవలం మన వలెనే ఆహారం తినటం వల్ల, 우리도 మన వలెనే పానీయాలను త్రాగటం వల్ల 하나님이라는 어떤 మరియు కేవలం మన వలెనే సంభాషణ చేయటం వల్ల ఇలా జరగవచ్చు. 순간 발생할 수가 있습니다. 이 예수님께서 యేసు ప్రధాన యాజకుల సైనికుల చేత తీసుకెళ్లబడుచున్న పరిస్థితిలో కూడా పేతురు ధైర్యంగా ఉండి 베드로가 ఆయనకు ఏమి జరగబోవునో 뒤를 చూచుటకు మౌనంగా యేసును వెంబడించాడు. 옥에 갇히는 한이 있더라도 యేసు బంధించబడుటకు ముందు పేతురు, నేను చెరసాలలో బంధించబడినను మరియు నేను మరణమును ఎదుర్కొనవలసినను మిమ్మల్ని ఎన్నడూ నిరాకరించను అని చెప్పాడు. ఏమైనా యేసు, కోడి కూయక మునుపు నీవు నన్ను 3 మార్లు ఎరుగనని చెప్పుదువు అంటూ పేతురుకు బదిలిచ్చాను. 예고한 సందేహం లేకుండా దీని గురించి యేసు ముందుగానే చెప్పినట్లుగా అతడు యేసును ముమ్మారు నిరాకరించెను. 이걸 보면 పేతురు యొక్క మాదిరిని చూస్తూ 하나님은 దేవుడు తాను ఆత్మరూపిగా ఉన్నను లేక శరీరధారిగా ఉన్నను 태초부터 ఆది నుండి అంతం వరకు చూచునని మనం గ్రహించవచ్చు కదా. 있습니까 없습니까? దేవుని ప్రణాళిక మరియు చిత్తము పేతురు యొక్క మాదిరిలలో దాగి ఉండెను. పేతురు గొప్ప విశ్వాసం కలిగి ఉండెను. 또 అతను ప్రారంభం నుండి యేసు చేత పిలువబడిన అతి గొప్ప శిష్యుడై ఉండెను. ఇతర శిష్యులు అనుకరించలేనంతగా అతను ఎల్లప్పుడూ యేసే తన దృఢమైన మరియు చలించని విశ్వాసమని చూపించాడు. 이렇게 드러내 보이죠. అతని విశ్వాసం శిష్యులందరిలోకెల్లా ఉత్తమమైనది. 봅니다. తన ఆరోహణం తరువాత సంఘాన్ని నడిపించి నిర్వహించుటలో 하고 다스리기 పేతురు అత్యంత అహంకారంగా మారగలిగే అవకాశం ఉన్నదని యేసుకు తెలుసు. 높아질 대로 높아질 수가 있을 것입니다. ఈ కారణము వల్లనే ఆయన పేతురు కొరకు ఒక ములును సృష్టించారు. 매일 కోడి కూసిన ప్రతి ఉదయాన తాను ప్రభును నిరాకరించాడన్న నిజము పట్ల పేతురు జ్ఞాపకం ఉంచుకున్నాడు. 교만하고 దీనిని గుర్తించుకుంటూ ప్రతి ఉదయం కోడి కూసినప్పుడు అతడు తన అహంకారపు 다음 날 మరియు గర్వపు మనస్సును వదిలించుకోగలిగాడు. 자신을 낮출 수 있는
పేతురుకు సంభవించిన ఈ పరిస్థితిలో దేవుని యొక్క ప్రణాళిక మరియు చిత్తము ఉండెను. 오늘 여러분과 더불어 ఈరోజు మీరు దృష్టి పెట్టాలని నేను కోరుచున్న విషయమేమనగా, దేవుడు తాను ఏ రూపంలో ఉన్నను, ఆయన ఆత్మరూపిగా ఉన్నను లేక శరీరధారిగా ఉన్నను, దేవుడు ఎల్లప్పుడూ భవిష్యత్తును చూచును. 성경 66권 속에 కొందరు దేవుడు ఎందుకు పరిశుద్ధ గ్రంథం యొక్క 66 గ్రంథాలను భవిష్యత్తు గురించిన ప్రవచనాలతో మాత్రమే నింపక, 제사장들 మనం గ్రహించని వాటిని లేక ఆ సమయంలో యాజకులు మరియు పరిసయ్యులతో 우리가 ఆయన విభేదాల గురించిన పరిస్థితులను లేక కారకాలను కూడా నమోదు చేశారు అని ఆశ్చర్యపోవచ్చు. 이건 ఇది ఆయన యందు సరైన విశ్వాసము గల వారు మాత్రమే గ్రహించగలిగే దేవుని చిత్తము. 성이라고 볼 수 있겠습니다. 그건 దేవుని చిత్తములో పరిపూర్ణంగా విశ్వాసం ఉంచిన వారు తమ శత్రువుల యొక్క అన్ని పరిస్థితులు 적들이 가지고 ఎంత అనుకూలంగా కనిపించినను యెహోషువ మరియు కాలేబు వలె వారు మాకు ఆహారమగుదురు అని చెప్పుదురు. 요수아 తమ శత్రువులు సులభమైన ప్రత్యర్థుల వలె కనబడినందువల్ల యెహోషువ అలా చెప్పారని అనుకుంటున్నారా? ఖచ్చితంగా కాదు. 태초부터 ఆది నుండి అంతం వరకు చూసే దేవుడు ఇశ్రాయేలీయులతో నేను మీకు కనాను నెలను ఇచ్చేదను అని వాగ్దానం చేసినందువల్ల అతడు దానిని పరిపూర్ణంగా విశ్వసించాడు. యోహాను 13వ అధ్యాయం 36వ వచనంలో ప్రారంభమయ్యే దృశ్యంలో వర్ణించబడిన పేతురు తాను యేసుని నిరాకరించునని కొంచెమైనను ఏమాత్రం ఎన్నటికీ ఊహించలేదు. 생각을 못했던 ఏమైనా యేసు పేతురుతో 사람께서 너가 세 번 నీవు నన్ను 3 మార్లు నిరాకరించదవు అని చెప్పాను. దీనివల్ల పేతురు ఆశ్చర్యపోయాను. 차라리 죽을지 పేతురు, నేను చనిపోవలసి వచ్చినను నేను మిమ్మును ఎన్నటికీ నిరాకరించను ప్రభువా, నేనలా ఎన్నటికీ చెయ్యను. నేనెలా మీ పట్ల అలాంటి సిగ్గుకరమైన కార్యమును చేసేదను అంటూ ఆశ్చర్యపోయాడు. అయినప్పటికీ అతడు చివరకు యేసును 3 మార్లు నిరాకరించాను. అతడు బయటకు వెళ్లి తీవ్రంగా రోధించిన దృశ్యము ఉండెను. 하는 장면이 있습니다. 마태복음 రండి మత్తయి 26వ అధ్యాయం చూద్దామా? 26 26వ అధ్యాయం 31వ వచనం. 함께 보겠습니다. 때에 예수 అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. 다 버릴 어떤 상황 అది ఇంకా జరుగునప్పటికీ యేసు దీనిని సమయానికి ముందే చెప్పారు. 말씀을 주십니다. 너희 నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలైనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని రాయబడి ఉన్నది కదా. 그러나 내가 నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదన నేను. 부활하신 ఇక్కడ తాను మరణం నుండి లేచునని మరియు ఈ సంఘటనలు జరగక ముందే 후에 తాను వారికంటే ముందుగా గలిలయకు వెళ్ళునని సమయానికి ముందే యేసు శిష్యులతో చెప్పుచుండెను. 제자들은 이게 ఆయన ఉద్దేశమేమిటో శిష్యులు గ్రహించలేకపోయారు. 이해가 안 మరి భవిష్యత్తులో తర్వాత ఏమి జరుగునో వారు చూడలేకపోయారు. కాబట్టి వారు ఆయన చెప్పిన విషయం పట్ల దగ్గర దృష్టి పెట్టలేకపోయారు. 되는 정도였습니다. 마태복음 రండి మత్తయి 26వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. 20వ వచనంలో ఇలా సెలవిస్తుంది. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. 사람이 나를 팔리라고 했습니다. 아직까지 యేసును మోసగించే సమయం ఇంకా రానప్పటికీ ఆయన దానిని ముందే చెప్పారు. 22వ వచనంలో ఇలా సెలవిస్తుంది. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయనను అడగగా, 제 손을 넣는 ఆయన నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. 예수님께서 그 음식 드시 మోసగించేవాడు తన చేతిని పాత్రలో ముంచుననే పరిస్థితిని కూడా యేసు వివరించెను. 해 놓으셨습니다. నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. 24절입니다. రండి 24వ వచనంతో కొనసాగిద్దాం. 대로 가거니와 మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు. గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల 대답하여 가로되 వానికి మేలని చెప్పాను. 내니까 ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేనా అని అడుగగా ఆయన ఏమి చెప్పాను? ఆయన నీవన్నట్టే అనెను. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి యేసు పస్కా రొట్టె మరియు పస్కా ద్రాక్షరసం యొక్క అర్థాన్ని వివరించారు. 그 결국 తనను మోసగించి అమ్మివేయువాడు 할 것까지도 యూదా ఇస్కరియోతేనని యేసు ముందే చెప్పారు. పేతురు తనను 3 మార్లు నిరాకరించునని మరియు ఇతర శిష్యులందరూ తనను బట్టి పడిపోవుదురని మరియు చెదిరిపోవుదురని కూడా ఆయన ముందే చెప్పారు. ఇవి జరగక ముందే ఈ సంఘటనలన్నింటిని గురించి ఆయన ప్రవచించారు. పరిశుద్ధాత్మ యొక్క యుగం సంగతి ఏమిటి? 아버지께서 1985వ సంవత్సరం ఫిబ్రవరి 25వ తారీఖున పరలోక తండ్రి అహరోనమయ్యారు. అది జరుగుటకు 4 సంవత్సరాల ముందే వీక్లీ రిలీజన్ అనబడే వార్తాపత్రికలో తండ్రి తన ఆరోహణం గురించి ముందే చెప్పలేదా? 그것도 ఈ వ్యాసంలో
ఆయన తన బాప్తిజం తర్వాత 37 సంవత్సరాలకు తాను మరణించునని కూడా ముందే చెప్పారు. 여러분 이 ప్రతి ఒక్కరూ 성경 60 దేవుడు పరిశుద్ధ గ్రంథం యొక్క 66 గ్రంథాల ద్వారా మాత్రమే కాకుండా ఇతరులతో తన సంభాషణల ద్వారా కూడా 예고하시 ఏమి జరుగునో ఆయన ముందే చెప్పారు. 대화 속에서 ఆయన వారితో ప్రవచిస్తున్నారని వినువారికి తెలియకుండెను. పరలోక తండ్రి పరలోకానికి ఆరోహణం కాకముందు ఆయన చివరిసారిగా సియోలు పట్టణానికి వచ్చారు. 저에게 మరియు బ్రేక్ఫాస్ట్ తర్వాత ఆయన నన్ను ఇలా అడిగాను, 내가 두 팔 두 다리를 నేను నా 2 చేతులను లేక 2 పాదాలను ఉపయోగించలేకపోయినప్పటికీ అంతవరకు నన్ను వెంబడించేదేవా? 그 말씀을 처음 접해서 ఆయన నన్ను ఆ ప్రశ్న అడిగినప్పుడు నేను చాలా కలవరపడ్డాను. నా విశ్వాసంలో ఏదో సమస్య ఉన్నదా అని నేను ఆశ్చర్యపోయాను. మరియు నా విశ్వాసం బలహీనంగా మారి ఉండవచ్చని తలంచాను. తండ్రి నన్ను ప్రశ్నను అడిగినందున నేను ఆయనకు సమాధానం ఇవ్వవలసి వచ్చాను. నేను అంతవరకు మిమ్మల్ని వెంబడించదను. మీరు రక్షణ యొక్క మార్గము మరియు మీరు ఈ భూమిపైకి వచ్చి ఉన్న దేవుడు. నేను మిమ్మల్ని విడిచిపెట్టినట్లయితే నన్ను నరకానికి నడిపించే మార్గము మాత్రమే మిగిలి ఉండదా? 있겠습니까? నేను ఎన్నటికీ మిమ్మల్ని విడువను. మీ చేతులను గాని లేక మీ పాదాలను గాని మీరు ఉపయోగించలేకపోయినా లేదా అంతకంటే దారుణమైనది జరిగినా నేను మిమ్మల్ని అంతం వరకు వెంబడించదను అని సమాధానం ఇచ్చాను. నిజానికి ఆయన జనవరిలోనే సియోలుకు వచ్చారు మరియు హెడ్ ఆఫీస్ సియోలుకు తరలించబడుతుందని ప్రకటించి ఒక తాత్కాలిక జనరల్ అసెంబ్లీని నిర్వహించారు. ఆయన పరలోకానికి తిరిగి ఆరోహణ మగుటకు కొద్దిగా ముందు ఆయన మరలా సియోలుకు వచ్చి నాతో అలా చెప్పారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను నా చేతులను గాని లేక నా పాదాలను గాని ఉపయోగించలేను అని చెప్పటంలో ఆయన ఉద్దేశం నాకు తెలియకుండెను. ఏమైనా ఆయన 1985 ఫిబ్రవరి 25 నాడు పరలోకానికి ఆరోహణమైన తరువాత ఆయన నాతో చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నాను. 이렇게 నేను 미리 떠나시 తాను త్వరలోనే వెళ్ళిపోవచ్చున్నాడని తండ్రి నాకు పరోక్షంగా తెలియజేశారు. ఆ సమయంలో నేనెందుకు దీనిని గ్రహించలేదు అని తలంచాను. 이런 어떤 ఈ సంఘటనలను ప్రతిబింబించుకోవటం ద్వారా భవిష్యత్తును చూసే దేవుడు మనకెల్లప్పుడూ భవిష్యత్తులో ఏమి జరుగునో ముందుగానే తెలియజేయునని నేను గ్రహించాను. 우리에게 항상 예고하시면서 ఈ విధంగా దేవుడు తాను భవిష్యత్తు గురించి చెప్పినప్పుడు ఎవరు విశ్వసించునో మరి ఎవరు విశ్వసించరో దేవుడు చూచును. 믿는 사람은 విశ్వసించు వారిని ఆయన చివరకు ఆశీర్వాదముల యొక్క మార్గం వద్దకు నడిపించును. 일어나는 దేవుడు ముందే చెప్పు వాటిని నమ్మని వారు ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో చిక్కులో పడిపోతారు, 받는 그 길을 శోధనలో పడిపోతారు మరియు చివరకు నిత్య ఆశీర్వాదముల మార్గాన్ని కోల్పోతారు. 하나님께서 దేవుడు చెప్పినదంతయు పరిపూర్ణంగా నెరవేరును కనుక 그대로 రండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోవనో 어린 양 అక్కడికెల్లా మనం ఎందుకు వెంబడించవలెనో స్పష్టమైన గ్రహింపును కలిగి ఉందాం. 분명히 알고 ఆయన ఎక్కడికి వెళ్ళినను 할 수 있는 మనం చలించని విశ్వాసంతో ఆయనను వెంబడించవలెను 다시 한번 కదా? 부탁드리겠습니다. 예, మత్తయి 4వ అధ్యాయంలో దేవుడు 하지 않았습니까? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని సెలవయ్యలేదా? లూకా గ్రంథం 6వ అధ్యాయంలో యేసు నేను చెప్పినది చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అని కూడా చెప్పారు. 하는 것은 행치 않느냐 말이에요. నేను భవిష్యత్తును చూస్తాను మరి భవిష్యత్తులో మీరు పరలోకంలో ఉండాలని ఆశిస్తాను కనుక 인도하는데 నేను మిమ్మల్ని అక్కడికి నడిపిస్తున్నాను. 믿지 మీరెందుకు నన్ను విశ్వసింపక నన్ను వెంబడించటం లేదు? మీరెందుకు నేను చెప్పినది చేయక 못하여 మీ పెదవులతో ప్రభువా ప్రభువా అని నన్ను పిలుస్తారు? 누가복음 రండి లూకా 6వ అధ్యాయం వద్దకు మలుదాం. 6장 లూకా 6వ అధ్యాయం 46వ వచనంలో ఇలా రాయబడెను, 너희는 ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ప్రజలు దేవుడిని ఎరుగనప్పటికీ వారు 하나님 ఓ దేవా 하나님 దేవా అని పిలుస్తారు. 어떤 그 속성을 알지 못한다는 దేవుడు ఆది నుండి భవిష్యత్తును చూసే నేను మీ స్వంత ప్రయోజనం కొరకు మీకు బోధిస్తున్నాను మరియు నా మార్గమును వెంబడించుమని మీతో చెప్పుచున్నాను. కానీ నేను చెప్పున్నది మీరు చేయటం లేదు, ఎందుకనగా మీకు నిత్య పరలోక రాజ్యం యందు నమ్మకం లేదు అంటూ ప్రాముఖ్యత వహించడం కొనసాగిస్తున్నారు. 이게 이제 안 ఇది అలాంటి ఒక దయనీయమైన పరిస్థితి. రండి 46వ వచనం చూద్దాం. ఇదిలా సెలవిస్తుంది, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలి ఉండునో మీకు తెలియజేతును. 집을 짓되 వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును. 물이 나서 వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాని కదిలింపలేకపోయాను. 듣고 అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలి ఉండును. 강류가 부딪힘에 집이 곧 무너져
ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. 우리 하나님은 ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయంలో నమోదైనట్లుగా దేవుడు మనలను నడిపించును, తద్వారా చివరకు మన పట్ల సమస్తము సవ్యంగా జరుగును. ఏమైనా దేవుడు మనలను దీవించే విధానంలో మనకు ఏమి జరుగును? 부딪히고 ఆ ప్రక్రియలో మనము దెబ్బలు తగిలి అభ్యంతరపడి పడిపోవచ్చు. ఇది పదే పదే జరుగును. 요한계시록 రండి ప్రకటన 21వ అధ్యాయము 22వ వచనం వద్దకు మలుదాం. 하겠습니다. ఇదిలా సెలవిస్తుంది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. 그 성은 ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. మనం పరిశుద్ధ పట్టణమైన యెరూషలేములో ప్రవేశించేలా అర్హత పొందుటకు దేవుడు మనకు కృత నిబంధన, విశ్రాంతి దినము మరియు పస్కాను బోధించారు. ఆయన మనకు తండ్రి యొక్క నామము, కుమారుని యొక్క నామము మరియు పరిశుద్ధాత్మ యొక్క నామమును కూడా బోధించారు. దేవుడు మనకు ఆత్మ మరియు పెళ్లి కుమార్తె, తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుని యొక్క సత్యమును మరియు సమస్త సత్యమును కూడా బోధించలేదా? ప్రతి ఒక్కరు 우리 하나님 భవిష్యత్తును చూసే దేవుడు మనలను పరలోక రాజ్యమునకు నడిపించుచున్నారు. ఈ లోకంలోని ప్రజలు భవిష్యత్తు తెలియకుండా జీవిస్తున్నారు. 우리 하나님은 కానీ భవిష్యత్తును ఎరిగిన దేవుడు మనలను నడిపించుచున్నారు. తన పిల్లలమైన మనము చెదిరిపోకుండా పరలోక రాజ్యమునకు నడిపించే మార్గములో వెళ్ళాలని దేవుడు కోరుచున్నారు. 아버지의 అది దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక 올수 있도록 మరియు మనలను పరలోక రాజ్యమునకు నడిపించే దేవుని యొక్క లోతైన ప్రేమ. 모사시 దీనిని మనసులో ఉంచుకుంటూ రండి, అంతం వరకు తండ్రి మరియు తల్లి చేతులను పట్టుకొని మనం పరలోకంలో ప్రవేశించే వరకు తన కృపగల మార్గాన్ని వెంబడిద్దాం. మనమందరము ఈ మార్గాన్ని వెంబడించగలమని ఆశిస్తూ నేను ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.